ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా మల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ సినిమా థ్రిల్లర్ ను తలపించింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 2 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్ల విజయానికి 29 పరుగులు అవసరం కాగా ఏకంగా 27 పరుగులు వచ్చాయి. గత మ్యాచ్ హీరోలో అశుతోష్ శశాంక్ పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. దీంతో మరోసారి క్లోజ్ మ్యాచ్ ను చూడాల్సి వచ్చింది. ఇక మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. తొలి 10 ఓవర్లలో పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మేము మా బోర్డులో 180 పరుగుల స్కోర్ ను ఉంచడానికి చాలా కష్టపడ్డాం. ఆ తర్వాత బౌలింగ్ లోనూ మేము మంచి ఆరంభాన్ని ఇచ్చాం. భువనేశ్వర్ కొత్త బంతితో అద్భుతం చేశాడు. 182 పరుగులు అనేది నా దృష్టిలో మంచి స్కోరే. కొత్త బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయాలనుకున్నాం. భువనేశ్వర్ నేను కొత్త బంతితో బౌలింగ్ చేసి వికెట్లు తీయాలనేదే మా ప్లాన్. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేశాం. మా జట్టులో లెఫ్ట్ ఆర్మ్ అలాగే రైట్ ఆర్మే పేసర్లు చాలా మంది ఉన్నారు. బ్యాటింగ్ పరంగా మేము పటిష్టంగా ఉన్నాం కాబట్టి పాజిటివ్ మైండ్ తో ఆడి విజయం సాధించడమే మా లక్ష్యం. ఇక నితీష్ కుమార్ ఒక అద్భుతం. అతడి కోసం ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. సిఎస్కేతో మ్యాచ్ లో అతడి బ్యాటింగ్ ను చూశాం. అందుకే ఈ రోజు మ్యాచ్ లో అతడికి బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ ఇచ్చి ముందుకు పంపించాం. మా నమ్మకాన్ని అతడు నిలబెట్టాడు. మేము 180కి పైగా పరుగులు సాధించామంటే అందుకు నితీష్ కుమార్ రెడ్డే కారణమని ప్యాట్ కమిన్స్ తెలిపాడు.